చేపల పులుసుని ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా మిక్సీ బౌల్ తీసుకొని అందులో చింతపండు వేసి నీళ్లు పోసుకొని నాననివ్వాలి. ఆ తర్వాత 1 కేజీ చేప ముక్కలకి ఉప్పు, పసుపు, కారం పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని అందులో జీలకర్ర, మెంతులు, ధనియాలు ఫ్రై చేసుకొని కొద్ది చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అందులోనే ఒక 10 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా మెంతులు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో సాల్ట్, పసుపు, కారం వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోనే నానబెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకొని ఫ్రై చేసుకొని ఆ తర్వాత అందులో పులుసుకు సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్నాక ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు వేసి ఆ తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న చేప ముక్కలను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద పులుసు మొత్తం దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి. ఇలా కొద్ది ఉడుకుతుండగా పులుసు ఇందులో మామిడికాయ ముక్కలు వేసుకొని ఒకసారి కళాయితో అలా కదిపి ఉడికించుకోవాలి. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. కొద్ది కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన చేపల పులుసు రెడీ అయిపోయింది.